హాయ్ హలో నమస్తే అండి, మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. సో ఈరోజు మంది వచ్చరికి ఆర్టీసీ క్రాస్ రోడ్లో కల్కి మూవీ అయితే ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవ్వబోతుంది. సో ఆర్టీసీ క్రాస్ రోడ్లో అయితే ఇప్పటికీ ఒక సంబరాల వాతావరణం అయితే నెలకొని ఉంది. ముఖ్యంగా మనతో పాటు ప్రభాస్ అండ్ డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ముందుకు రా, ఇట్రా కెమెరా తీసుకుని ముందుకు రా. సో ఒకసారి మనోడు హెడ్ చూసుకోవచ్చు, కల్కి అని అంత అంటే ప్రభాస్ మీద ఉన్న అభిమానం మనోడు హెడ్ మీద రాపించుకున్నాడు. కల్కి 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 అది సో ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ అవబోతుంది. ఎలా ఉండబోతుంది అంటావు? అన్న సినిమా చెప్పింది సినిమా చూసిన తర్వాత మాట్లాడరు బాయ్. ఇప్పుడు ఏమన్నా 4 o'clock షో పడుతుంది కదా, అప్పుడు అందరు నోరు మూసుకుంటారు ట్రోలర్స్ అందరికి. ముందే చెప్తున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రోలర్స్ కి చెప్తున్నా, సినిమా చూసిన తర్వాత మాట్లాడారు, అప్పుడు నోట్ల మట్ట పెడతారు అందరికి. సార్ ఇంకోటి, ఈ సినిమా కాపీ సినిమా అంట, నిజమేనది? ఇది కాపీ సినిమా అంటారు కానీ కాపీ కాదన్న, సినిమా మాత్రం నేను కుల్ల చెప్తున్నా. చూసిన తర్వాత మాట్లాడదాం మనం, ఇవన్నీ మాట్లాడొద్దు, అప్పుడు మాట్లాడతారు ట్రోలర్స్ కి. అంటే ప్రభాస్కి ఇప్పటికే చాలా ఏజ్ ఎక్కువైంది, ఇంక పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అన్నారు. ఇప్పుడు అలాగే చెప్తాను అన్న, ప్రభాస్ అనేది ఒక హనుమంతుడు అన్న, పెళ్లి చేసుకోడు. సరే, ప్రభాస్కి ఇప్పటికే చాలా ఏజ్ ఎక్కువైంది కదా, సో ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎటువంటి సినిమాలు రావాలనుకుంటున్నావు నువ్వు? కుల్లొకలే చెప్పాలన్నా, ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ నెక్స్ట్ లెవెల్ మూవీ అన్న. ఇప్పుడు ఒక ఇండియాని ఒక లెవెల్కి, ఇండియా సినిమాని ఒక లెవెల్కి తీసుకొని వెళ్ళిపోతారన్న. ఇప్పుడు హాలీవుడ్కి మనకి టకాఫర్ ఉంటుందన్న, రాసుకోరి. ఈ సినిమా మాత్రం అవతార్ 1 మాత్రం బ్రేక్ చేయకపోతానా, నా తలకే నేను కోసుకోను. నెక్స్ట్ టైం ఇట్లా కటింగ్ చేయించుకోను నేను. సో అంటే ఇలా కటింగ్ చేయించుకోవడం కారణం ఏంటంటావు? అంటే నేను ఇప్పటి నుండి అన్న, ఒక మిర్చి సినిమా నుండి, బాహుబలి సినిమా నుండి, సలార్కి, మన రాధేశ్యామ్ సినిమాకి, ప్రతి ఒక్క సినిమాకి, ఆదిపురుషుకి నేను వేయించినాను. ఎందుకంటే నేను ఎప్పటి నుండో ఫ్యాన్ అన్న, ప్రభాస్కి డాడ్ ఫ్యాన్. సో ఆర్టీసీ క్రాస్ రోడ్లోని ప్రభాస్ సెలబ్రేషన్ జరుగుతుంది, ఎక్కడ జరగలేదు అంటున్నారు, నిజమేనా? ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్లో నంబర్ 1 థియేటర్స్ అంటే ఆర్టీసీ క్రాస్లో సంధ్య, సుదర్శన్, దేవి అన్న. ఈ 4 థియేటర్ల తప్ప ఏ థియేటర్ ఇప్పుడు హైదరాబాద్కి మెయిన్ అంటే ఈ 4 థియేటర్లే అన్న. దానివల్ల ఇప్పుడు ఇట్లా కొత్తగా ఉండాలి. ఇప్పుడు ఈ స్క్రీన్ ఇట్లా ఉంది కదా, ఇది ఈ స్క్రీన్ ఇట్లాంటి ఏడ పెట్టాలి, ప్రభాస్కి పెడతారు, ప్రభాస్ సాధ్యం. ఇంకొకటి, టికెట్లు కొన్ని బుక్ మై షోలో బుక్ చేసుకున్నప్పుడు ఈ కలికి కాకుండా రాజశేఖర్ కలికి టికెట్ బుక్ అయిందంట. సో అదే చేస్తావు? పబ్లిక్ మాత్రం పక్కా చూతగాలన్న. ఎందుకు చెప్పాలా? ఆడ అన్న కల్కి సినిమా పోస్టర్ ఏముంది, ప్రభాస్ అన్న కనిపిస్తలేడా? ప్రభాస్ అన్న చూసి బుక్ చేయాలిగా, ఆడ పేరు తెలియకుండా. ఆడ రాజశేఖర్ ఫోటో పెట్టి కల్కి ఎట్లా బుక్ చేసుకుంటారన్న, పబ్లిక్ చూత అలా కాదా? సార్ ఇంకోటి, టికెట్ రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయంట, దానికి ఏం చెప్తావు? ఎక్కువ ఎందుకు ఉన్నాయన్న? ఇప్పుడు జనరేషన్ పెరుగుతున్న కొద్ది టికెట్ ఎక్కువ అవుతుంది, సౌదాలకి ఎక్కువ అవుతాయి అన్న. అట్లనే మళ్ళీ ఇది ఇప్పుడు సామాన్యులు సినిమాలు రాలేకపోతున్నారు. ఒక ఫ్యామిలీ తీసుకుని సినిమాకి రావాలంటే దాదాపు ఒక 5-6 వేలు ఖర్చు అవుతుంది. అలాంటప్పుడు వాళ్ళకి ఫ్యామిలీకి సరదాగా సినిమా చూద్దామని వస్తారు. సో అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటావు? అన్న కుళ్ళకుள்ள చెప్పాలా, ఇట్లాంటి మూవీలు అయితే ఎన్ని పైసలు పెట్టన్నా చూడాలన్న. దేనికి? ఎందుకంటే ఇది మన హిందూ మైథాలజీ గురించి ఉందన్న, చూడాలి. ప్రతి ఒక్క జనరేషన్ తెలుసుకోవాలి ఏంది మన సంస్కారం. మొత్తం మన ఫారెనర్స్ తీసుకుంటారు, వాళ్ళ కల్చర్ మొత్తం మనం తీసుకుంటున్నాం అన్న. ఇప్పుడు మనం ఏం చేయాలి, మన కల్చర్ని మనం బిల్డప్ చేయాలంతే. లేకుండా ఉన్నారన్న, మొత్తం వాయ వరుస లేకుండా ఉన్నారు ఈ కాలంలో. ఎందుకంటే మనం ఇట్లాంటి సినిమాలు తీసుకుంటే పబ్లిక్ అర్థమవుతూ ఉంటది, ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వాలి తెలుస్తుంది. ఇట్లాంటి సినిమాలు రావాల్సిందే. కింద మీద ఊపు, ప్రభాస్ అన్న తోపు, కింద మీద ఊపు, ప్రభాస్ అన్న తోపు, సుశీరన్న, ప్రభాస్ అన్న డైరెక్ట్ ఫ్యాన్స్ ఇదంతా. ఓకే థ్యాంక్ యూ బ్రో. అయితే మన కళ ముందు అయితే పడ్డాడు, ఇందాక మనం రెడీయా? సో ఇప్పుడైతే మనకి ఇందాక ఒక అభిమాని అయితే వినూత్నంగా హెయిర్ కట్ చేయించుకొని చూపించారు. సో ఇంకొక అభిమాని అయితే పచ్చబొట్లు వేయించుకొని అయితే మనకు కనపడ్డాడు. సో ఏంది ఎప్పటి నుంచి పచ్చబొట్టుని వేయించుకున్నావు? నాకు మిర్చి సినిమా నుంచి ఉంటా అన్న. నేను నాకు ఏంటంటే ఒక అభిమానం. ఎందుకు అంత అభిమానం ప్రభాస్ మీద? అంటే నీ ఒక ఇంప్రెషన్, ప్రభాస్ అంటే నాకు ఇంప్రెషన్ అంతే. సినిమా అసలుకి ఆడదన్నారు బయట ఎవరు ఇక నాకు బూతులు వస్తే కానీ చెప్పా నేను. నువ్వు మీడియా పరంగా నేను బయట బూతులు పెట్టా, నీకు అన్నోళ్ళని నువ్వు పరిశ్రమ వెళ్ళవు నేను చెప్తాను. నేను కౌన్సిలింగ్ నేను ఇస్తాను నేను. ఓకే, ఇంకోటి, సినిమా రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయంట కదా, అట్లా దానికి చెప్తా? ఉంటాయి, అవి ఉన్నా కానీ కొంటారు అభిమానులు, కొంటారు, చూస్తారు, ఆడుతారు. సినిమా ఎట్లా ఆడాలో అట్లా ఆడుతుంది. ఎట్లా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సినిమాకి రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు కదా, ఒక్కో టికెట్ 500 ఉంది. సో ఒక 4-5 రావాలంటే కలిసి దాదాపు ఒక 3 ఖర్చు అవుతుంది. సినిమాకు ఒక్కరోజు రారు, ఆ రోజు అయితే వాళ్ళ ఫ్యామిలీని తీసుకురారు. ముచ్చట ఫ్యామిలీలకు తెలుసు, వాళ్ళ ఇంట్లోకి తెలుసు. ఇంట్లో తీసుకొని సినిమాకి వచ్చే ఫస్ట్ షో చూస్తా అంటే అది కుదరదు ముచ్చట.
అభిమానులే ఎక్కువ ఉంటారు, అభిమానుల హంగామానే ఎక్కువ ఉంటుంది ఇక్కడ. సో ఓవరాల్ గా కల్కి మూవీ ఎలా ఉండబోతుందంటావు? చూసినాక మీకు తెలిసే రివ్యూ, ట్రైలర్ రివ్యూ అప్పుడే అర్థమైంది, ట్రైలర్ రివ్యూ అప్పుడే దగ్గర వెళ్ళిపోయింది సందే థియేటర్ మొత్తం. సినిమా అప్పుడు ఎట్లుంటుంది, ఇప్పుడే ఇంత హడావిడి ఉంది. ఆ కటౌట్, ఆ పూల దండలు, ఎల్ఈడి స్క్రీన్లు, ఆ కటౌట్లు, అభిమానులు, ఇది కథ మీరు చూస్తుర్రు. మేము ఏం చెప్తామన్నా మీ అభిమానులం, మీరు బయట వాళ్ళని అడగాలి, మమ్మల్ని అడగద్దు. మేము కుల్లా చెప్తాం, మమ్మల్ని అడిగి వేస్ట్. మేము గర్వంగా చెప్పుకుంటాం కదా, మా హీరో కోసం మేము కొట్లాడతాం అంతే. మీరు అభిమానుల్ని, మేము అభిమానం కన్నా ఎక్కువ మాకు ఇంట్లో తల్లిదండ్రులు ఎక్కువనా, ప్రభాస్ ఎక్కువ అంటే మా దగ్గర చెప్పడానికి రీజన్ లేదు కదా. ఫ్రస్ట్రేషన్ ఎందుకైతే అన్న, నేను ఫ్రస్ట్రేషన్ కాదు, ప్రభాస్ అంటే ఇష్టం కాదు, ఒక ఫ్యామిలీ మెంబర్, ఒక అన్న, ఒక దేవుడు, ఒక గాడ్, డైమ్ గోడ్, అట్లా అంతే. బాహుబలిని మించి వెళ్ళిదంట రికార్డ్ ఇది. వెళ్తా చూడుర్రి, చూసి మాట్లాడుర్రి అన్న మీరు. ఓకే థ్యాంక్ యూ బ్రో. ప్రభాస్ సినిమా మస్తు ఉంటా అన్న. రెబల్ అంటే రెబల్ స్టార్ అంటే రెబల్ స్టార్ అన్న. సినిమా ఏడికేడికి పోయిందంటే మస్తు చాలా పోతుంది. సినిమా అంటే సినిమా భయ. ప్రభాస్ అన్న తోపు. ప్రభాస్ అన్న సినిమా అంటే సినిమా 100 డేస్ పక్కా, 100 డేస్ పక్కా, 100. ఎవ్వడన్నా ట్రోల్ చేసిరంటే అన్న అంటే అన్న అంతే అన్న. క్రోడ్స్ కింద మీద తీస్తుంది అని నా క్యాల్కులేషన్. 100 కోట్ల సినిమాని 400 కోట్లు. 400 కోట్ల మీద 5 కోట్లు అనుకోండి, 5 కోట్లు నా అందాజం ప్రకారం. అంత కింద మించి కూడా తీయొచ్చు, ఎందుకంటే డై హార్డ్ ఫ్యాన్స్. మీరు కూడా డైరెక్ట్ ఫ్రెండ్సేనా? డై హార్డ్ ఫ్యాన్స్. నేను కావాలంటే నా అన్న కోసం ప్రాణం కూడా ఇస్తా, ప్రాణం ఇస్తా. దానికోసం సినిమా టికెట్ ఇప్పింది చాలు. ఇప్పిస్తా, పక్కా ఇప్పిస్తా. అందరికి దొరుకుతాను, ట్రై చేస్తున్నాను. టికెట్ రేట్ ఎక్కువ అంట కదా, మరి దానికి ఏం చెప్తా? పోతే పోనీ, 1000 రూపాయలు కూడా పోనీ, 3000 పెడతా మా అన్న కోసం. అంత ఇష్టమా? అంత ఇష్టం. మంచి అన్న కోసం 1000 రూపాయలు ఏంటి, 1000 రూపాయలు కాదు, 10,000 కూడా పెట్టడానికి రెడీ ఉన్నా. మా ఇద్దరు టికెట్లు ఇప్పిస్తా, కొంచెం చూడాలని. ఇప్పిస్తా, ఏం పెద్ద ఇష్యూ. ఫ్యానేనా? ఎప్పటి నుంచి ఫ్యాన్ నువ్వు ఇద్దరు దగ్గర? ఈశ్వర్ దగ్గర నుంచి ఫ్యానా? ప్రభాస్ సినిమాలో నీకు ఏం సినిమా బాగా నచ్చిన సినిమా ఏంటి? ప్రభాస్ సినిమాల్లో నీకు బాగా నచ్చిన సినిమా ఏంటి? ఛత్రపతి అమ్మ కోసం. మళ్ళా ఇంకొకటి అది బాబోలి గారి అది చాలా, అది ఎక్కువ. అది రాజమౌళి అంటే ఇక ఇంగ్లీష్లోనే పండబెట్టిండు రాజమౌళి. ఛత్రపతి అంటే నాకు చాలా ఇష్టము. అమ్మ కోసం తీసిండు. సో యోగి నాకు చాలా ఇష్టం. అమ్మ ఈశ్వర్ అమ్మ ఆయన తీస్తాడు మంచి సినిమా. ఓకే థ్యాంక్ యూ.